ఓకే సో హాయ్ మామ, వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ సినిమా. ఈ రోజు టాపిక్ ఏంటంటే SSMP 29 మూవీ నుండి ఒక లీక్డ్ వీడియో అయితే బయటికి రావడం జరిగింది కదా. ఆ వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMP 29 మూవీ నుండి ఒక లీక్డ్ వీడియో అయితే బయటికి రావడం జరిగింది. ఆ లీక్డ్ వీడియో బయటికి రావడంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యి షాక్ అయిపోయింది మామ. ఇప్పటి వరకు మహేష్ అన్న సినిమాల్లోనే కాదు, టోటల్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంత భారీ స్థాయిలో ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేసిన సినిమా ఇంకొకటి లేదనే చెప్పొచ్చు. మహేష్ రాజమౌళి కాంబో అనగానే ఫ్యాన్స్ లో అండ్ నార్మల్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒకవైపు ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ అవుతుందని న్యూస్, మరోవైపు ఈ సినిమా స్టోరీ సీక్రెట్ గా ఉంచేందుకు మూవీ టీం పడుతున్న కష్టాలు అన్ని చూస్తుంటే మంచిగా గ్రాండ్ గా సినిమా రాబోతుందని అందరికీ తెలుస్తుంది. కానీ ఇలాంటి హై సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటిస్తున్న సినిమా నుంచి ఒక షాకింగ్ లీక్డ్ వీడియో బయటికి రావడం మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ ఈ సినిమా ఒడిశాలోని కోరాపుట్ అడవుల షూటింగ్ లో జరుగుతుంది. రాజమౌళి సినిమాలంటే అద్భుతమైన విజువల్ స్ట్రీట్ అని తెలిసింది కాబట్టి ఈసారి కూడా అడవుల్లో భారీ సెట్స్ వేసుకొని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఇంత భారీ లీక్ జరగటం, అది కూడా నేరుగా మహేష్ బాబు యాక్షన్ మూమెంట్ రిలేటెడ్ సీన్ బయటికి రావడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. ఇది కొంతమందికి హ్యాపీ అయితే కొంతమందికి అన్హ్యాపీ. ఈ లీక్ అయిన వీడియోలో ఏముందంటే మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తుంటే వెనక నుంచి ఒక గన్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్ మహేష్ అన్నని తోస్తూ వస్తాడు. అంతేకాదు మహేష్ అన్న ఒక వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి ముందు మోకాలపై కూర్చునే సీన్ ఉంది. ఇది చూసిన వెంటనే ఆడియన్స్ అందరికి గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. ఈ వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి ఎవరు, మహేష్ అన్న అతని ముందు ఇలా మోకాలపై కూర్చోవడం వెనక ఏం స్టోరీ ఉంది అంటే ఇప్పుడైతే క్లారిటీగా ఖచ్చితంగా చెప్పలేం భయ్య. కానీ ఈ సీన్ చూస్తే ఇది మామూలు సినిమా కాదని ఫిక్స్ అవ్వచ్చు. ఈ లీక్డ్ వీడియో చూసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే ఒకవైపు ఈ లీక్డ్ వీడియో చూసి థ్రిల్ అవుతున్నారు, మరోవైపు సినిమా సీక్రెట్ బయట పడుతుందేమో అని టెన్షన్ పడుతున్నారు. ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తే ఎలా ఉందంటే ఇది ఒక పవర్ఫుల్ మాస్ మూవీ, మహేష్ అన్న క్యారెక్టర్ హై వోల్టేజ్ రోల్ అని అర్థమవుతుంది అంటున్నారు. మరొకరైతే ఇది యాక్షన్ సీన్ కాదు, ఒక ఎమోషనల్ మైండ్ గేమ్ సీన్ అంటూ ట్వీట్స్ అయితే పెడుతున్నారు మామ. మరి నిజంగా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే రాజమౌళి గారు ఈ లీక్డ్ సీన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ రాజమౌళి సినిమాలో లీక్ అంటే ఒక సీరియస్ ఇష్యూ. ఆయన సాధారణంగా తన సెట్స్ లో హై సెక్యూరిటీ ఫాలో అవుతారు, ఫోన్ లో అస్సలు ఎలా చేయరు. కానీ ఈసారి లీక్ ఎలా జరిగిందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెట్స్ లో ఎవరో వీడియో తీసి బయటకు పంపించారా లేక ఇదొక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అయితే మూవీ టీం దీనిని చాలా సీరియస్ గా తీసుకొని ఇకపై ఇంకా కఠినమైన నియంత్రణలు అమలు చేయబోతున్నారు. ఇక నుంచి షూటింగ్ స్పాట్ లో ఫోన్లపై పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఇది పక్కా ప్యాన్ వరల్డ్ మూవీ. మహేష్ బాబుతో పాటు మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. అంతేకాదు విలన్ క్యారెక్టర్ కోసం ఓ ఇంటర్నేషనల్ స్టార్ ను తీసుకున్నారని టాక్. ఇది గనక నిజమైతే ఈ సినిమా ఇండియన్ సినిమా స్టార్డమ్స్ ను దాటి హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన లీక్డ్ వీడియో ప్రకారం ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అంటున్నారు. మహేష్ బాబు రోల్ ఓ గ్లోబల్ ఎక్స్ప్లోజర్ లాంటి రోల్ కావచ్చని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టోరీ అఫీషియల్ గా బయటికి రాకపోయినప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన క్లూస్ చూస్తే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సంచలనమైన అడ్వెంచర్ మూవీ అవ్వబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ లీక్డ్ వీడియో నిజంగానే సినిమా స్టోరీకి ఎఫెక్ట్ చేస్తుందా లేక హైప్ క్రియేట్ చేయడానికి ఈ లీక్ ప్లాన్ చేశారా అని డిస్కషన్ స్టార్ట్ చేశారు. మహేష్ బాబు కెరియర్ లోనే ఇదో స్పెషల్ మూవీ అవుతుందని ముందుగానే అంతా నమ్ముతున్నారు. ఇక పైగా డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండాల్సింది. అందుకే ఈ సినిమా విజువల్స్ వండర్ అవుతున్నాయని గట్టిగా నమ్ముతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఈ లీక్డ్ వీడియో సినిమాపై ఎఫెక్ట్ చేస్తుందా అంటే నెగిటివ్ గా కాకుండా ఇంకా హైప్ పెంచే విధంగా మారే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా మహేష్ అన్న రాజమౌళి గారి మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ ఒక్క లీక్డ్ వీడియోతోనే అర్థమైపోతుంది. ఇంకా అఫీషియల్ అప్డేట్స్ రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు లీక్ అయిన ఈ చిన్న క్లిప్స్ కూడా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేసింది. మరి మీరేమంటారు? ఈ లీక్డ్ వీడియో సినిమా సీక్రెట్ బయట పెట్టేసిందా లేక ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి మావా. అండ్ యాక్చువల్లీ ఇలా లీక్డ్ వీడియోలు అనేవి లీక్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ శాతం లీక్ అయ్యేది ఫొటోసే. సమ్ టైమ్స్ ఇలా లీక్డ్ వీడియోలు కూడా లీక్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు లీక్ అయ్యింది ఏ సినిమా నుంచి? ది మోస్ట్ ఎక్స్పెక్టేషన్ హై బడ్జెటెడ్ మూవీ అండ్ హైప్డ్ మూవీ, అలాంటి మూవీ నుండి లీక్ అయింది. ఇలా వీడియోస్ అనేవి లీక్ చేయడం చాలా తప్పనే చెప్తా భయ్య నేనైతే. వాళ్ళు చాలా బడ్జెట్ తో చాలా పకడ్బందీగా సినిమాలు షూటింగ్ తీయడానికి ట్రై చేస్తారు. బట్ ఏదో ఒక విధంగా ఇలా లీక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి చాలా లాస్ అనేది బొక్క అనేది పడుతూ ఉంటది. అయితే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా నుండి వీడియో లీక్ చేసిన వారిని పట్టుకొని జైల్లో వేయబోతున్నారంట. ఇన్ కేసు వీడియో లీక్ చేసిన వాడు దొరికితే వాడి పరిస్థితి ఎలా ఉంటదంటే ఇలా ఉంటది మామ వాడి పరిస్థితి. ఇదే మామ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి మామ. అండ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.